ఈ వీడియోలో మనం పిండి పదార్థాల నిర్ధారణ పరీక్షను అయోడిన్ ద్రావణం ఉపయోగించి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈ నల్లని సీసాలో ఉన్న ద్రావణమే అయోడిన్ ద్రావణం. ఇప్పుడు మన దగ్గర అయోడిన్ ద్రావణం ఉంది. అలాగే పరీక్ష చేయడానికి 3 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఏవేవి? 1 బంగాళదుంప ముక్క, 2 బియ్యం, 3 పాలు. ఇప్పుడు వీటిలో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో మనం టెస్ట్ చేసి చూద్దాం. మొదటగా బంగాళాదుంపను తీసుకుందాం. డ్రాపర్ సహాయంతో కొన్ని అయోడిన్ చుక్కలను దానిపై వేద్దాం. మీరు గమనించారా? అసలైతే అయోడిన్ ద్రావణం పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. కానీ అది బంగాళాదుంపను తాకగానే వెంటనే ముదురు నీలం రంగులోకి మారిపోయింది. అంటే అందులో పిండి పదార్థాలు ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఇదే ప్రయోగాన్ని మనం బియ్యం మీద కూడా చేద్దాం. చూసారా? బియ్యం మీద కూడా అయోడిన్ ద్రావణం వేసినప్పుడు వెంటనే ముదురు నీలం రంగులోకి మారిపోయింది. మరి పాల సంగతి ఏంటి? టెస్ట్ ట్యూబ్లో ఉన్న పాలల్లో కొన్ని అయోడిన్ చుక్కలను వేసి చూద్దామా? ఇక్కడ రంగు మారుతోందా? లేదు కదా. టెస్ట్ ట్యూబ్ని మనం ఎంత కదిలించినా పాల రంగులో ఏ మార్పు లేదు. అది ముదురు నీలం రంగులోకి మారడం లేదు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఏ పదార్థంలో అయితే పిండి పదార్థాలు ఉంటాయో అవి అయోడిన్తో కలిసినప్పుడు రసాయన చర్య జరిగి ముదురు నీలం రంగులోకి మారుతుంది. బంగాళదుంప, బియ్యంలో పిండి పదార్థాలు ఉన్నాయి కాబట్టి రంగు మారింది. కానీ పాలల్లో పిండి పదార్థం లేదు కాబట్టి రంగు మారలేదు. చాలా సులభంగా అర్థమైంది కదా.